మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గత 3 రోజులుగా గ్యాప్ ఇచ్చినటువంటి వర్షాలు అయితే మళ్ళీ మొదలైపోయాయి. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా వచ్చే 3 రోజులు కూడా కీలకమని వాతావరణ శాఖ అయితే కీలక ఆదేశాలను అయితే జారీ చేయడం. వచ్చే 2-3 రోజులు కూడా భారీ వర్షాలు పడే నేపథ్యంలో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా పోలీస్ శాఖ నుంచి అయితే కీలక ఆదేశాలను సిపి అనురాధ అయితే జారీ చేయడం జరిగింది. ఇప్పుడు వినాయక చవితి కూడా రావడంతో మండపాల వద్ద కూడా భారీ వర్షాల నేపథ్యంలో మండప నిర్వాహకులు కూడా జాగ్రత్తలు పాటించాలి. కరెంటు విషయంలోనే కావచ్చు, ఇంకా మండప నిర్వహణ విషయంలో కూడా అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా మండప నిర్వాహకులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు కీలక ఆదేశాలను అయితే పోలీస్ శాఖ నుంచి సిపి అనురాధ జారీ చేయడం అయితే జరిగింది. లో లెవెల్ బ్రిడ్జిల వద్ద, వాగుల వద్ద కూడా ప్రవహించే వాగుల వద్ద కూడా ప్రమాదకరంగా ప్రవహించే వాగుల వద్ద నుంచి కూడా ప్రజలు రిస్క్ చేసి వాగులను దాటవద్దు, ప్రాణాపాయ పరిస్థితులకు తెచ్చుకోవద్దంటూ కూడా కీలక ఆదేశాలను అయితే జారీ చేయడం జరిగింది. అంటే గత మూడు రోజులుగా కూడా ఒక వర్షం అయితే గ్యాప్ ఇవ్వడం జరిగింది. వచ్చే 3 రోజులు కూడా భారీ వర్ష సూచన ఉండడం కూడా అధికారులు కూడా అలర్ట్గా ఉండాలంటూ కూడా కలెక్టర్ హైమావతి అయితే కీలక ఆదేశాలను అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం చూసుకున్నట్టయితే మాత్రము నిన్న రాత్రి కురిసినటువంటి వర్షానికి మాత్రము రామాయణపేట సిద్దిపేట జిల్లా జాతీయ రహదారి అయినటువంటి NH 765 DG కోనాపూర్ వద్ద కూడా రోడ్డు మొత్తం కూడా తెగిపోయి వాగు అయితే ఉధృతంగా ప్రవహిస్తుంది. అంటే విజువల్స్లో మనం కూడా చూసుకోవచ్చు. అంటే ఉధృతంగానైతే వాగు ప్రవహిస్తుంది. ప్రమాదకరంగా కూడా ఈ వాగు ప్రవహిస్తున్నది. అక్కడి నుంచి వెళ్ళేందుకు కూడా రాకపోకలు మెదక్ కానీ రామాయణపేటకు కానీ పూర్తిగానైతే రాకపోకలు అయితే నిలిచిపోయినట్టుగానైతే మనకు తెలుస్తుంది. అంటే నిన్న రాత్రి కురిసిన వర్షానికి కూడా ఉదయం నుంచి కూడా మెదక్, సిద్దిపేట, రామాయణపేటకి అయితే పూర్తిగానైతే రాకపోకలు నిలిచిపోవడం జరిగింది. నిన్నటి నుంచి కూడా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఉస్నాబాద్, సిద్దిపేట, గజ్వెల్, దుబ్బాక నియోజకవర్గాల్లో మాత్రం భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. చూసుకోవచ్చు. ఇప్పటికే భారీ వర్షాలు అయితే మొదలైపోయాయి. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా కీలక ఆదేశాలను అయితే కలెక్టర్ కావచ్చు, సిపి కావచ్చు, ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి అధికారులకు కూడా కీలక ఆదేశాలను అయితే జారీ చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా పోలీసు శాఖ నుంచి కూడా ఆదేశాలు రావడం అనేది కూడా, అంటే భారీ వర్షాల నేపథ్యంలో కూడా ఎక్కడ కూడా ఎవరు రిస్క్ తీసుకొని ప్రాణాపాయ పరిస్థితుల మీదకి తెచ్చుకోవద్దంటూ కూడా సిపి అనురాధన్ అయితే కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది.